వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఇది అప్రజాస్వామిక ఎన్నిక, నైతికంగా గెలిచింది మాత్రం వైసీపీనే అంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీ వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇవాళ కొనసాగింది. ఉదయం నుంచి కూడా కొనసాగినటువంటి ఈ ప్రక్రియలో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుతో అనేక మంది కూడా పదవులు స్వీకరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం నెల్లూరులో కూడా కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికలో తెలుగుదేశం మద్దతుదారులైనటువంటి తహసీన్ అనే అభ్యర్థి కూడా డిప్యూటీ మేయర్గా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం అంతపాటు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే తహసీన్ గెలుపొందారు డిప్యూటీ మేయర్గా, ఏమంటారు? ఈరోజు మీరు తహసీన్ గెలిచింది అని అంటున్నారు కానీ టీడీపీ గెలిచింది అని ఎవరు అనలే. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా టీడీపీ గెలుస్తుంది అని అందరూ అన్నారు. మరి గడిచిన ఎన్నికల్లో 54 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు 54 మంది వైఎస్ఆర్సీపీ గెలిచింది, టీడీపీ గెలిచింది 0. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎలా అయితే వైఎస్ఆర్సీపీ గెలిస్తే టీడీపీకి లాక్కొని వారందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిందో, మరి ఈసారి కూడా అలానే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి సుమారుగా 40 మంది కార్పొరేటర్లని లాక్కోవడం జరిగింది. అయితే అలా తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తారు రాజీనామా చేయించి రమ్మంటాను అని. మరి వీళ్ళు పదవులకు రాజీనామా కాదు కదా, కనీసం ఆ పార్టీకి కూడా రాజీనామా చేయకుండా, ఆ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకోకుండా మా వాళ్ళు వీళ్ళంతా టీడీపీ అని చెప్పుకుంటా ఉంటే ఆ విధంగా చెప్పడానికైనా కొంచెమైనా ఆలోచించేయాలనేది వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు టెక్నికల్గా వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయలేదు కాబట్టి మొత్తం ఉన్నటువంటి 53 మంది సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. అందుకే వైఎస్ఆర్సీపీ తరఫున క్యాండిడేట్ని నిర్ణయించడం జరిగింది. ఈ 53 మంది అందరికీ కూడా విప్పులు జారీ చేయడం జరిగింది. విప్పు యొక్క లక్ష్యం ఏంటంటే మీరందరూ కూడా వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా హాజరు కావాలి. హాజరు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద నిలబడినటువంటి డిప్యూటీ మేయర్కి ఓట్లు వేయాలనేది దాంట్లో అంశం. అయితే వీళ్ళు డైరెక్ట్గా టీడీపీ క్యాండిడేట్ని పెట్టడం అన్నది టెక్నికల్గా ప్రాబ్లం అవుతుందని ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టుకున్నారు. కనీసం బీఫామ్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు అని చెప్పి టీడీపీ నుంచి అనుకోవచ్చు. వ్యూహాత్మకంగా అది వెనకడుగు. వ్యూహాత్మకం అంటే వేరు, ఇది వలేసింది వెనకడుగు. మా క్యాండిడేట్నే మేము పెట్టుకోవట్లేదు అన్నప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు ఒక ఫెయిల్యూర్ కింద లెక్క. సో అది వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టుకోవడం, ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి వీళ్ళ 40 మంది కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ విప్ యొక్క లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాకుండా మీరు ఎవరికి ఓట్లు వేసుకున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేసుకున్నా, టీడీపీ క్యాండిడేట్కి వేసుకున్నా, ఎవరికి వేసుకున్నా కూడా విప్ ధిక్కారం కిందకే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి మీరు ఓట్లు వేసినా కూడా మీరందరూ కూడా అనర్హత గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీనిని మా హైకమాండ్ ఏదైతే మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉందో దాని ద్వారా రాబోయే రోజుల్లో కోర్టును అప్రోచ్ కావడం కానీ ఆ పరంగా ముందుకెళ్ళి ప్రాసెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రజల ముందు వాస్తవాలను తెలియచేయడం. అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాసెస్ని కోర్టును అప్రోచ్ కావడం, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేసి టీడీపీ ఎటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉంది, టీడీపీ తీసుకునే స్టాండ్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ మరింత పెంచే క్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బలంగా ముందుకెళ్తాయన్నమాట. మీరు చెప్తున్నారు ఇవాళ విప్ జారీ చేసాము, ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళపై చర్యలు తీసుకుంటామని. సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్ ఈరోజు ఈ ఎన్నికలో గైహాజరయ్యారు. ఏమంటారు? పాప మా అమ్మాయి వచ్చింది, కాకపోతే వాళ్ళ హస్బెండ్ దురదృష్టవశాత్తు అతను వేరే దగ్గర ఉండడం, అతన్ని చూసి వచ్చే క్రమంలో ఒక 2 నిమిషాలు లేట్ అయింది లోపలికి రావడం. వచ్చే లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం కూడా జరిగింది. అయితే నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం టీడీపీ విజయ పరంపర కొనసాగిస్తోంది. రాబోయేటటువంటి భవిష్యత్తు ఎన్నికల్లో టీడీపీ 54 స్థానాలకి 54 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి కాసేపు క్రితమే నేతలు అన్నారు. నారాయణ గారికి నేను గురువు గారు ఆయనకి నేను ఒక మాట అయితే చెప్తా. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 1,55,000 కార్యకర్తలు టీడీపీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ స్టేట్లో నెంబర్ 1 నెల్లూరు కాన్స్టిట్యున్సీ అని ఫస్ట్ ర్యాంక్ అని చూసాం ఈ మధ్య. మరి 1,55,000 మంది కార్యకర్తలు కనుక మీకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉంటే ఇంకా ఎవరికి డిపాజిట్లు కూడా రాకూడదు, అంతమంది కార్యకర్తలే కనుకుంటే. అలాంటప్పుడు ఇప్పుడు ఇంతమంది 40 ఇక్కడ తీసుకున్నారు కదా, మా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కనుక తీసుకుంటే సుమారుగా 20 మంది కార్పొరేటర్లు మీరు తీసుకున్నారు కదా, వాళ్ళందరి దగ్గర రాజీనామా చేయించి మీరు మంచి మెజార్టీతో గెలిస్తే నమ్ముతారు. మరి ఆ పనులు చేయకుండా, ఆ ధైర్యం లేకుండా ఈరోజు వీళ్ళందరికీ కూడా కండువాలు కప్పేసి మా వాళ్ళు అని చెప్పేసుకోవడం అనేది మీకు అర్థమవుతుంది. సో ధైర్యం ఉంటే, ఇంతమంది కార్యకర్తలు ఉంటే, వాళ్ళకి అంత బలం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి 20 మంది దగ్గర రాజీనామా చేయించి నారాయణ సార్ కనుక వాళ్ళందరితో కనుక
గెలిపించుకోగలిగి ఉంటే అది బాగుండేది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా వాళ్ళు ఊరికి మాటలు చెప్తారు, సూపర్ 6 మాటలు చెప్పిలా అలానే ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ప్రజలు అమాయకంగా మోసపోతానే ఉన్నారు ఇప్పుడు దాకా, ఇంకైతే మోసపోయేదానికి సిద్ధంగా లేరు. అది మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అయితే సయ్యద్ తహసీన్ని కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో కూడా ఇద్దరు వైస్ చైర్మన్లుగా టీడీపీ మద్దతుదారులను కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రశాంత వాతావరణంలో అయితే వైస్ చైర్మన్లు అదేవిధంగా డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరంపర అయితే కొనసాగింది. అయితే నెల్లూరు నగరపాలక సంస్థలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికలో మాత్రం కొంత ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించాలి, ఎవరైతే ఇక్కడ ఓట్లు వేసిన